నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలన. రేపు డిసెంబర్ 9వ తారీఖుకి 2 సంవత్సరాలు నిండుగా నిండబోతున్నాయి. మరి ఈ 2 సంవత్సరాల పరిపాలన ఎట్లా ఉంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అమ్మ. ఏం పేరే? నా పేరు వెంకటేష్ అండి. ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం? చాలా బాగుందండి కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు దాదాపు 2 సంవత్సరాలు అయింది. రైతు బంధు పడుతుంది, రుణమాఫీ అయింది, అన్నీ వస్తున్నాయి. సన్న బియ్యము, కరెంటు మాఫీ, ఫ్రీ. ఇవన్నీ నీకు వచ్చినాయా? వచ్చినాయండి. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? నాకు ఎకరం ఉంది. డబ్బులు కూడా పడ్డాయి, వచ్చినాయి. సన్న బియ్యం అయితే నెలకి వస్తున్నాయి. మంచిగా ఉందా? బువ్వ మంచిగా అయితే వస్తున్నాయండి, పర్వాలేదు. అయ్యేది ఇప్పుడు మేమైతే. రేవంత్ రెడ్డి పరిపాలన ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? ఏం చెప్తాను, మళ్ళీ 10 సంవత్సరాలు అయినా రావాలి. గ్యారంటీ ఇస్తా. 10 సంవత్సరాలు మళ్ళీ ఆయన ఉంటాడు సీఎం, మళ్ళీ జెండా ఎత్తాడు కంపల్సరీ. అయితే కాంగ్రెస్ పరిపాలన 2 సంవత్సరాలు. కాంగ్రెస్ పరిపాలన అంతా ఆగం దొబ్బిడే ఉంది, ఏం లేదు. అంతే. ఎందుకంటే మరి ఏమున్నాయి, హామీలు ఇచ్చిండే, ఏమన్నా మాకు కరెంట్ బిల్లు కాలే, ఒక గ్యాస్ రాలే, అన్ని అప్పచెప్పిన, అన్ని చేసిన అది చేసిన అంటే ఏమొచ్చినాయి. ఓ సాధు తులం బంగారం అని అది లేదు. తులం బంగారం ఆశ పెట్టిండు, అన్ని హామీలు ఇచ్చిండు, గడ్డెక్కిండు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తలేదా? లేదు, ఫ్రీ కరెంట్ కూడా వస్తలేదు. ప్రభుత్వం నుంచి కొంతమందికి వస్తలేదు. ప్రభుత్వం నుంచి ఒక స్కీమ్ కూడా రాలేదు. ఏం రాలే మనకు, ఒక్క స్కీమ్ కూడా రాలే. గత ప్రభుత్వం ఎట్లుండే? అదే బాగుండే. కేసీఆర్ బాగుండే. ఓకే, ఎందుకు కేసీఆర్? అవు దేనికైనా ఆయన ఇచ్చిన హామీలు అని ఏదైనా ప్రజలకు ఇట్లా మోసం చేయలే ఆయన. ఏదో ఒకటి ఆయన కూడా చేయొచ్చు, చేయలేదు కాదు. ఆయన కూడా దళిత బంధాన్ని పెట్టిండు, అవి కొద్దిగా ఆయన కూడా చేసిండు. కొన్ని అయితే లెక్కకైతే ఆయననే. సో ఇప్పుడు రెండేళ్ల రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందంటే ఏం చెప్తావు ఒక మాటలో? ఏముంది, అంత దోపిడే ఉంది, అంత ఆగం అన్ని గడ్డెక్కిండు, ఇది అది అని చెప్పిండు, అన్ని సమర్పణ చేసిండు, అంత దోపిడి అంతే. పరిపాలన కాంగ్రెస్ సూపర్ నడుతుందండి. ఇళ్ళలో ప్రతి ఒక్క ఊరుకు ఇండ్లు ఇస్తుండు మంచిగా. ఈయన 10 ఏళ్ళు చేసిండు, జడ్జ బంధు గదే ఇచ్చిండు, ఏమి ఇవ్వాలి ఆయన. 2000 పింఛన్ ఇచ్చిండు గంతే. అట్లా పెన్షన్ వస్తుందా? ఎంత? 4000. 2000 ముఖ్యమంత్రి 4000 ఇవ్వట్లే. ఇత్తలే ఏంది ఎట్లా చెప్తాం. అట్లా ఈ కాకి పరిపాలన మంచిగా ఉన్నది. ఏముంది మేడం, వేస్ట్. రేవంత్ రెడ్డి మాటలు తప్ప ఏ పని లేదు. ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయని చీరలు అంటుండు. ప్రతిది ఏది ఎలక్షన్ వస్తే దానికి ఒకటి చెప్తాడు, అది చేయడం లేదు, ఏం లేదు. ప్రజెంట్ అయితే బాగలేదు మేడం, ఏం బాగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. బాగలేదంటే ఎందుకు బాగలేదు? ఏం చెప్పడము చేయకపోవడం. ఇప్పుడు 6 గ్యారంటీలను పెట్టిండు, ఫ్రీ బస్సు పెట్టిండు, కానీ ఆడోళ్ళే కొట్లాడుతున్నారు బస్సులల్లో. ప్రతి విషయంలో అట్నే ఉంది మేడం, ఏం బాగలేదు. స్కీమ్స్ వస్తున్నాయా ఏమన్నా? ఏ స్కీమ్స్ రావట్లేదు. కరెంట్ మాఫీ అన్నాడు, కరెంట్ రాలేదు. గ్యాస్ ఉచిత గ్యాస్ అన్నాడు, గ్యాస్ రాలేదు. ఏ పథకాలు కూడా రావట్లేదు మేడం. బస్తీలలో పబ్లిక్ ఇబ్బంది, ఊర్లలో రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఎలక్షన్ల ముందు చెప్తుండు, ఎలక్షన్లు కాగానే మళ్ళీ దాన్ని పక్క పెట్టేస్తుండు. చెప్పండి అన్న, మీ పేరేం పేరు? సోమయ్య. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? కాంగ్రెస్ పరిపాలన కొంతవరకు మంచిగానే, మిక్స్డ్ రకంగా, మధ్య రకంగా ఉంది. దళిత బంధు, రైతు బంధు అని చెప్పి కూడా అప్పుడు కేసీఆర్ గారు పైసలన్నీ అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని కొంతవరకు అప్పుల పాలు చేశాడు. ఎందుకంటే 100 ఎకరాల భూములకు రైతు బంధు ఇవ్వడము, ఉన్న వాళ్ళకి మళ్ళీ దళిత బంధు చెప్పి అట్లా ఇవ్వడము అప్పుల పాలు కదా అండి. అట్లా చేయొద్దు కదా. మిగతా అన్ని పనులు చేశాడు. 100 ఎకరాల భూములకు రైతు బంధు ఇవ్వడం ఎంత కరెక్ట్? అది ఉన్నవాడు అయిపోయా. లేని వారికి 1 ఎకరం ఇచ్చిండా? కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చాడా? ఏమి ఇవ్వలేదు. సన్న బియ్యం లేవు. ఇప్పుడు కొంతవరకు మిక్స్డ్గా ఇదే బాగుండు అనిపిస్తుంది నాకైతే. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? జీరో మార్కెట్, ఏం లేదు. ఎవరు సంపాదించుకోవడానికి లేదు, పని చేసుకుందామంటే పని దొరుకుతలేదు ఎవరికి.
తిందామంటే తిండి లేదు. ఏదో సన్న బియ్యం అని చెప్పి రేషన్ బియ్యం ఇవ్వగానే అయిపోయిందా, క్వాలిటీ లేని బియ్యం ఇవ్వగానే అంతే. మంచిగా అవుతుందంట కదా అన్నం కూడా. ఏడా వాళ్ళ ఇంట్లో వండుకొని తినమని చెప్పండి. మంచిగా అవుతున్న నాయకులు కానీ ఎవరైనా లీడర్లకు కానీ వాళ్ళ ఇంట్లో వండుకొని ఫస్ట్ వాళ్ళు తిన్నాక పబ్లిక్ పెట్టమని చెప్పండి. తినేటోళ్ళకి తెలుసు అది బాధ. వచ్చే సన్న బియ్యం మంచిగా రావట్లేదంటారా? రావట్లేదు. సో ఇంకా ప్రభుత్వం ఇస్తానన్న గ్యారెంటీలు కూడా చాలా ఉన్నాయి కదా, అవి వచ్చాయా? ఒక్క గ్యారెంటీ ఇప్పటి వరకు ఎవ్వరికి రాలేదు. ఒక ఫ్రీ బస్ వచ్చింది అనమాట. ఆ ఫ్రీ బస్ ఎక్కాలి, బస్ స్టాప్లో బస్సులు ఆపరు, ఆ బస్సు ఎక్కాలి, కింద పడాలి, అట్లా ఎంతోమంది చనిపోతారు కూడా. అది చూడండి ఒకసారి. ఈడ ఆటో యూనియన్ ఉంది, ఆ ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలా బాధలు అడగండి, చెప్తారు. వాళ్ళు రోజు 1000-1500 చేసుకుంటే వాళ్ళు 500 చేసుకోవాలంటే కూడా వాళ్ళతో అవుతలేదు. ఈడ రెంట్లు కట్టుకుంటా వాళ్ళు ఊర్లలోకి వలస వచ్చి ఈడ ఈ బస్సు మొత్తం వలస వచ్చిన బస్సు ఇది. దీనిలో ఎవ్వరు బతకడానికి కూడా ఏం లేకుండా అయిపోయింది హైదరాబాద్లో. మళ్ళీ ఫస్ట్ లెక్క బొంబాయి పోవాలి. గతంలోనైతే సూపర్ కేసీఆర్ ఉన్నప్పుడు అందరు బతికిరు. ఇప్పుడు మళ్ళీ అందరూ ఇంతకుముందుకు చిన్న ఉన్నప్పుడు మేము ఎక్కడ ఉంటున్నారు అంటే బొంబాయిలో బతుకుతున్నామని చెప్తుండే. ఇప్పుడు మళ్ళీ అందరూ బొంబాయి దుబాయ్ పోవాల్సిన పరిస్థితి కన్ఫామ్ ఏర్పడుతుంది. నా పేరు కిట్టు. ఎట్లా ఉందన్న కాంగ్రెస్ పరిపాలన? మంచిగానే ఉంది, కనిపిస్తుంది కదా ఎట్లా చేస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. కాకపోతే నిన్న మొన్న అయిన ఎలక్షన్లలో రూలింగ్ గవర్నమెంట్ ఉంది కాబట్టి గెలిపించడం జరిగింది. అది వాళ్ళు బెదిరింపులతో అన్ని చాలా పకడ్బందీగా బెదిరింపులు చేసారు కాబట్టి గెలవడం జరిగింది. ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ గెలిచిపోయింది. రాబోయే కాలంలో ఇట్లా ఎలక్షన్లలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది కంపల్సరీ. మళ్ళీ అధికారంలోకి వస్తుంది, ప్రజలకు అందరికి అండగా ఉంటుంది. కాంగ్రెస్ బాగుందా బాలేదా పరిపాలన? లేదండి, అంటే నచ్చలేదు కాంగ్రెస్. ఎందుకన్నా నచ్చలేదంటే ఆయన ఇచ్చిన హామీలు అన్నీ నెరవేర్చలేడు కదా. సన్న బియ్యం అని చెప్పిండు. సన్న బియ్యం రేషన్ షాప్లు అన్నీ నిన్ననే పోయినా రేషన్ షాప్. మొన్న 18 లాస్ట్ డేట్ ఉండే, 18 రోజు పోయినా మొత్తం బియ్యం చాలా దరిద్రంగా ఉన్నాయి బియ్యం. అంటే ఫస్ట్ మంత్ ఒక మంతే మంచి ఫస్ట్ ఆ రోజు ఇట్లా అంతే యావరేజ్గా ఉన్నాయిలే. అంటే వాళ్ళకి వేసిన లాట్లో ఒక సంచి 2 సంచులు మంచి చేస్తున్నారు. వాళ్ళ ఫోటో కాల్ మందం తీసుకుంటున్నారు. తర్వాత బియ్యం మొత్తం అన్నీ అట్లనే ఉంటున్నాయి. స్కీమ్స్ ఏమున్నాయండి, ఏం లేవు. ఏం పెట్టిండు, జీరో బిల్ అని పెట్టిండు. అది 100 మందిలో ఇద్దరికి అయింది, 98 మందికి కాలేదు జీరో బిల్. ఫ్రీ బస్ అని పెట్టిండు. ఆ ఫ్రీ బస్ అని పెట్టిండు, తనుకోనికి జుట్లు పట్టుకొని తనుకోనికే సరిపోయింది. ఆ ఆటో వల్ల కడుపు మీద కొట్టిండు. వాళ్ళకి ఇట్లా ఓటర్స్ కదా, వాళ్ళకి ఇట్లా ఎట్లా బతకాలి? ఫ్రీ బస్ అనేది ఆపేసి వేరే ఏదైనా ఆలోచించమని చెప్పండి. అదే ఫ్రీ బస్ వాళ్ళని పెట్టి అడిగిలే, వాళ్ళని పెట్టమని చెప్పిలా ఫ్రీ బస్. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? వస్తున్నాయా స్కీమ్స్ అవన్నీ? ఏమొస్తున్నాయి, ఉన్న పింఛనే పోయింది నాది. పింఛనే వస్తారు, అప్పుడు వచ్చింది కానీ ఇప్పుడు వస్తారు. ఏమో కొట్టేసిరు, ఎక్కడెక్కడ పోయిందో ఏం కథ నాకు. ఏలు పోయింది అప్పుడు తెలంగాణ ఉన్నప్పుడు వచ్చింది పింఛని. ఇప్పుడు పింఛని పోయింది. సబ్ టికెట్లు పెట్టినా ఇవన్నీ పెట్టినా, ఏది పెట్టినా వస్తుంది అంటారు. ఇక ఊళ్ళో సర్పంచ్లకు వాళ్ళ వీళ్ళకి కూడా అన్ని తడిపిన, ఏది చేసినా కానీ ఏమొస్తలేదు. ఇక నాకు 2 బిడ్డలే, నాకు కాలు విరిగింది, చెయ్యి పోయింది, ఏది పోయినా కానీ నా పింఛనే కొట్టేసారు. వస్తలేదు. నాకు చాలా ప్రాబ్లం ఉంది. నాకు ఎక్కువ ఆస్తులు కూడా లేవు, ఏది లేవు. అంతా ఇక పరిశాన్ ఉంది. ఇక ఏం పని చేస్తారు, ఇంటికానే ఉంటాను. ఏం పని చేస్తారని నాకు ఇస్తారు. ఇక పని కూడా ఏం ఎట్టేవాళ్ళక చుడువ అమ్మ పోతే కూలికి పోతా వస్తారు. పెన్షన్ ఎందుకు రావట్లేదు, ఎందుకు కొట్టేశారని అడిగినాం. ఊళ్ళలో అడిగితే ఇక అంటే ఇక ఊళ్ళలో మా అడిగితే వస్తుంది, టైం పడుతుంది అంటారు. గతంలో 10 సంవత్సరాల పెన్షన్ వచ్చిందా? వచ్చింది. అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడే వచ్చింది. ఈ తెలంగాణ వచ్చినాక ఒక సంవత్సరం వచ్చినాక పోయింది. మళ్ళీ పోయి ఇక ఆకంచే వస్తలేదు. మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ వస్తుంది అని తిరుగుతాను. కాంగ్రెస్ లీడర్లతో కూడా తిరుగుతున్నా, తిరిగితే వస్తలేదు. ఇక వస్తుంది ఇక టైం పడుతుంది అంటారు. ఇక ఏలు పోయింది, కాలు కూడా ఇరిగిపోయింది. కాలు 2 సార్లు ఇరిగింది. మరి ఎట్లా ఉంది గవర్నమెంట్? ఏమన్నా మంచిగా ఉందా? గవర్నమెంట్ నాకు ఏమి ఇస్తలేరు. నాకు వచ్చే పింఛనే పోయింది. వచ్చిన పింఛనే కొట్టేసారు. ఇక దాని గురించే మస్తు ప్రాబ్లం చేస్తున్నా, కానీ ఏం చేసినా ఏం లాభం లేదు. నాకు కూడా ఏం పని చేతన అయితే లేదు. ఇక్కడ పుట్టినంత రూమ్ ఉన్నది. ఇక రూమ్ లేదు తింటా. మా భార్య ఇంత పనికి పోతుంది. ఇక 10-5 చేసుకుంటుంది. అట్లే తింటుంది. అట్లా 2 బిడ్డలే నాకు మేడం, 2 బిడ్డలే. కొడుకులు కూడా లేరు, ఏం లేరు. 2 బిడ్డలే. నాకు చాలా కష్టం ఉంది. ఇక పింఛన్ వస్తలేదు. నాకు గవర్నమెంట్ సొమ్మే బాకీ లేదు. నాకు ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన?
అమ్మ పోయిన గవర్నమెంట్ కేసీఆర్ గవర్నమెంట్ నాకు ఒకప్పుడు తెలంగాణ అంటే అభిమానం, కేసీఆర్ అంటే కూడా చాలా అభిమానం ఉండే. కాకపోతే వర్క్ కేసీఆర్ ఒకటి మంచి పింఛన్లు ఒకటి మంచిగా చేసిండు. దళిత బంధు మాత్రము ఓన్లీ వాళ్ళ అనుచరులకు తప్ప పబ్లిక్ ఏం చెందలేదు దళిత బంధు. దళిత బంధు పెద్ద బోవస్ ఆ పైసలతో అప్పులు చేసి పెట్టిండు దళిత బంధు పేరు మీద. అదొకటి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకటి 6 గ్యారంటీలు అని చెప్పిందమ్మా. 6 గ్యారంటీలు చెప్పింది. 6 గ్యారంటీల ఒకటి రేషన్ కార్డు ఒక్కొక్కడు హాస్పిటల్లో మెడికల్ గురించి పోతే రేషన్ కార్డు లేక ఆరోగ్యశ్రీ లేక ఒక్కొక్కరు భూములు అమ్ముకొని పెట్టుకోరు. ఈయన వచ్చినాక నిజంగా చెప్పాలంటే ఇది కొన్ని 10-15 ఏళ్ళ నుంచి రేషన్ కార్డు లేదు. ఇప్పుడు రేషన్ కార్డు రావడం మూలంగా ఆరోగ్యశ్రీ చాలా సేఫ్ అవుతుంది. అది వచ్చిన దాన్ని అందరు మెచ్చుకోవాలి, రాని దాన్ని ఓకే ఏ గవర్నమెంట్ మనకు. కాకపోతే ఇప్పుడున్న గవర్నమెంట్లో ఒకటి నాకు నచ్చింది ఏంటంటే 100% రేషన్ కార్డు వల్ల గరీబ్ వాళ్ళు కొంచెం సన్న బియ్యం వస్తున్నాయి. నేను సన్న బియ్యం తెచ్చుకుంటున్నా, నేను నెలంతా అవే తింటున్నా. 100% చాలా బాగుంటుండే బియ్యం. మేము దాంట్లో వేరే చెరిగి అయితే మేము తింటలేం. సన్న బియ్యం సూపర్ వస్తున్నాయి. నువ్వు తిన వల్ల ఎవరైనా 100% చెప్తారు. ఆటో నడుస్తుంది కానీ బస్సు ఫ్రీ అయినా ఉంది. మా బతుకులు బజార్లో పడిపోయినాయి. చాలా ఘోరమైన పరిస్థితి. భార్య పిల్లల్ని రాదుకోవడానికి కిరాయిలు కట్టాలంటే చాలా కష్టమైన పొజిషన్లో ఉన్నాము. మాకు సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చిన కేసీఆర్ మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి ఈ మాట ముఖ్యమంత్రి గారు దీన్ని ఊసేయలేదు. ఇదివరకు కూడా మేము బతకాలంటే, సంసారం నడవాలంటే, పిల్లల ఫీజులు కట్టాలంటే చాలా కష్టమైన పని ఉంది. బస్సులు పీరియడ్ చాలా ఘోరమైన పొజిషన్. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఘోరమైన పొజిషన్ చేసింది. 2 సంవత్సరాల పరిపాలన మీద ఏం చెప్తారు? 2 సంవత్సరాల పరిపాలన ఆయన వాళ్ళు హామీలు ఏది నెరవేరడం, ఏదో ఒక బస్సు ఫ్రీ తప్ప ఇంకేం పని ఆయన సక్సెస్ చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం.